ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. 1 తెస్సలోనికల యొక్క పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదని అంటాడు పౌలు. దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యము మరణించారని అనట్లేదు, నిద్రించిన వారని అంటుంది. అంటే ఈ లోకంలో చనిపోయిన అందరినీ కూడా దేవుని వాక్యం ఎలా చెప్తుందంటే నిద్రిస్తున్నారని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. వాళ్ళు ఎలా నిద్రించారన్నది కాదు, ఈ లోకంలో చనిపోయిన వారిని బైబిల్ సెలవిస్తుంది. వాళ్ళు నిద్రించి ఉన్నారని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక నిరీక్షణ లేని వారి వల్ల మనం ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నిరీక్షణ దుఃఖపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి చాలామంది బోధకులు చెప్తారు, మరి చనిపోయినప్పుడు అసలు ఏడవద్దు అంటారు. మరి చనిపోయినప్పుడు మనకు ఏడుపు రాదా? క్రైస్తవులు ఉండేవారు మీరు ఏడకూడదండి, కన్నీరు కార్చకూడదు అంటారు. క్రైస్తవులు మనుషులు కాదా? వాళ్ళకి ఏడుపు రాదా? క్రైస్తవులు అందరూ ఏడుస్తారు. ఏడుపు రాకూడదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 11వ అధ్యాయంలో తనకెంతో ఇష్టమైన వారు మరియా, మార్తా, లాజరు ఆ బేతనీ గ్రామానికి వచ్చినప్పుడల్లా కూడా ఆ మరియా, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కొంతసేపు ఉండి వాళ్ళు దేవుని వాక్యాలు ప్రకటించి, వాళ్ళకి సువార్తను ప్రకటించి, వాళ్ళని పరామర్శించి వెళ్ళడం యేసు ప్రభుకి అలవాటు. అలాంటప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదివినట్లయితే నీవు ప్రేమించిన లాజరు చనిపోయాడని మనకు రాయబడి ఉంటుంది. యేసు ప్రభు ప్రేమించిన వారికి కూడా మరణం వస్తుంది. యేసు ప్రభు ప్రేమించిన వారు రోగి ఉన్నట్టు. అంటే యేసు ప్రభు ప్రేమించిన వారికి రోగాలు వస్తాయా? యేసు ప్రభుని మనం ప్రేమించిన, యేసు ప్రభు మనల్ని ప్రేమించిన రోగాలన్నవి లోకములో అనారోగ్యాలు రావచ్చు, లేకపోతే మరణమైపోవచ్చు. అందుకే నువ్వు ప్రేమించిన లాజరు మరణమైపోయాడని దేవుని వాక్యంలో మనకి యోహాను సువార్త 11వ అధ్యాయం మనకు రాయబడుతుంది. కావున ప్రియమైన వారులారా, యేసు ప్రభు మనల్ని ప్రేమించినా సరే ఈ లోకంలో మరణం అనేది వస్తుంది. అకస్మాత్తుగా ఎలా చనిపోయారు అనేది కాదు, ఎలాగైనా చనిపోవచ్చు. కానీ మరణం అనేది లోకంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక నిరీక్షణ లేని వారు వరే. యేసు ప్రభు ఎంతగానో ప్రేమించిన కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా ఏడ్చాడు, కన్నీరు కార్చడం దేవుని వాక్యం మనం రాయబడింది. కనుక మరి చాలా మంది బోధకులు ఈ రోజు చెప్తుంటారు, అసలు ఏడవద్దండి, అసలు కన్నీరు మీరు చుక్క రాకూడదు, కంటిలో నుంచి అసలు మీరు ఏడుపు అనేది రాకూడదు అంటారు. అనేది చాలా తప్పు. మన వాళ్ళు మనతో తిరిగి కలిసిమెలిసి మనతో ఉన్నవారు, అంతవరకు మనతో నివాసం ఉండి మనల్ని విడిచిపెట్టి సడన్గా వెళ్ళిపోయిన వారు మన గురించి ఏడకుండా ఎలాగుంటామండి? వాళ్ళ గురించి దుఃఖపడకుండా ఎలాగుంటాం? కానీ దేవుని వాక్యం చదివి ఏడవచ్చు, కానీ జీవితాంతం ఏడకూడదు. నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా మీ వాళ్ళ గురించి ఏడకూడదు. చాలా మంది ఏడుస్తారు, ఫోటోలు చూసుకుని ఏడుస్తారు. లేకపోతే మా అమ్మకి ఈ చీర ఇష్టం, లేకపోతే మా అమ్మకి ఈ డ్రెస్ ఇష్టం, లేకపోతే మా అమ్మకి ఈ తిండి అంటే ఇష్టం, మా అమ్మ ఇప్పుడు ఆ చైర్లో కూర్చునేది, ఈ సోఫాలో కూర్చునేది, లేదా మా ఇంట్లో మా అమ్మకి చాలా ఇష్టమైన ప్లేస్ అది. వాళ్ళు అవన్నీ చూసినప్పుడు అలా వీళ్ళు బతుకున్నంత కాలం కూడా అవన్నీ చూసినప్పుడు ఏడుస్తారు. అలా ఏడవకూడదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏడవాలి, కానీ జీవితాంతం పట్టుకొని నిరీక్షణ లేని వారు. నిరీక్షణ అంటే ఏంటి? మనకు నిరీక్షణ దేవుని వాక్యం సెలవిస్తుంది. నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది? ఒక రోజున మనందరం కూడా దేవుని రాకల్లో నిద్రించిన వారితో పాటు మనం కూడా కలయబోతున్నామని దేవుని వాక్యం. ఒకసారి ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మేము ప్రభువుని మాటను బట్టి 1 తెస్సలోనికల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము, ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమే నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 17వ వచనం చదివినట్లయితే, ఆ మీదట సజీవులు నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లెగిస్తారని ఉంది. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లెగిస్తారు అంటే మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారు, మనకంటే ముందుగా చనిపోయిన వారు అందరూ కూడా మొదట లెగిస్తారు. వాళ్ళు ముందు యేసు ప్రభు వెంట పెట్టుకొని వస్తారు. తర్వాత సజీవులు అంటే ఆ దినానికి బతుకున్న వాళ్ళందరూ కూడా, సజీవులమైన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుతో పాటు వీళ్ళందరూ ముందుగా చనిపోయిన అందరితో పాటు కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొంటారని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక నిరీక్షణ లేని వారు ఎవరే? ఇంకా బొత్తిగా ఇంకా ఏడకుండా అలా ఉండిపోవడం కాదండి. మన వాళ్ళు చనిపోయినప్పుడు మనకి దుఃఖం వస్తుంది, ఏడుపు కలుగుతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మీ జీవితాంతం ఏడకూడదు. ఒకరోజు నిరీక్షణ మనకు కలిగి ఉంది. యేసు ప్రభువు మనం కలుసుకుంటాం. మనకంటే
ముందుగా చనిపోయిన వారిని మనం కలవబోతున్నామని దేవుని వాక్యం మనకి వ్రాయబడి ఉంది. అందుకే 11 అధ్యాయంలో యోహాను సువార్త 11 అధ్యాయంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. యోహాను సువార్త 11 అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునిలో విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పటికీ, లోకంలో చనిపోయినప్పటికీ కూడా మరలా బ్రతుకుతాడు. ఎవరు బ్రతుకుతారంటే ప్రకటన గ్రంథంలో 14 అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రభువునందులో మృతి పొంది వారందరూ కూడా ధన్యులే. ప్రభువునందు విశ్వాసం ఉంచి నిరీక్ష నుంచి ప్రభువులో ఈ లోకములో ప్రభు కొరకు ప్రయాసపడి అనేక మంది కొరకు ఆత్మకు భారం కలిగి సువార్త ప్రకటించి దేవుని కొరకు అనేకమైన పరిచర్య చేసి ఎవరైతే ఈ లోకంలో మరణిస్తారో, లేకపోతే విశ్వాసాలు అవ్వచ్చు, విశ్వాసంతో ఈ లోకంలో బ్రతికి అనేకమైన మరి దేవుని కొరకు ఆతృత పడి ఆత్మలో తీవ్రత గలవారి విశ్వాసం కాపాడుకొని ఈ లోకంలో ఎవరైతే మరణిస్తారో, విశ్వాసాలు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, పాస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను మరలా బ్రతుకునని దేవుడు మనకి మాటిస్తున్నాడు. కనుక ఈ లోకంలో చనిపోయిన వారందరూ కూడా ప్రభువులో మృతి పొందిన వారు, మరి ముఖ్యంగా ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందే వాళ్ళందరినీ కూడా ఒక దినాన కలవబోతున్నామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. 1వ తెస్సలోనికైలో మనం చదువుకున్నాం కనుక ఆ మీదట మనందరం సజీవులై నిలిచి ఉండి మనము నిద్రించిన వారితో పాటు మనందరూ కూడా ఆ యొక్క ప్రభు యొక్క మధ్యాకాశంలో మనందరూ కూడా ఎదుర్కొంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ప్రభువునందు మృతులైన వారికి ధన్యత ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మిస్ అయిపోయారు అంటారు, కనబట్టలేదు అంటారు, పేపర్లో వేస్తుంటారు, లేకపోతే మనం చూస్తుంటాం వాల్ పోస్టులు అంటిస్తారు, బస్సుల మీద ఆటోల మీద అంటిస్తారు, ఈ కనబడట్లేదు, ఈ అబ్బాయి కనబడట్లేదు, ఈమె కనబడట్లేదు, 15 సంవత్సరాలు ఉంటాయి, 20 సంవత్సరాలు ఉంటాయి, 30 సంవత్సరాలు ఉంటాయి, నల్లగా ఉంటుంది, పొట్టుగా ఉంటుంది, బొట్టు పెట్టుకొని ఉంటుంది, లేకపోతే వైట్ షర్ట్ వేసుకుని ఉంటాడు, లేకపోతే బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉంటాడు. ఇవన్నీ కూడా గుర్తులిస్తారు. కనబట్టలేదు, మీకు ఏమైనా ఆచూకీ తెలిస్తే మాకు చెప్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తారని. కనబట్టలేదంటే ఎక్కడో దగ్గర ఉంటాడు, భూమి మీద ఎక్కడో దగ్గర ఉంటాడు. పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, వెతుకుతారు, స్నేహితులు చెప్తారు, బంధువులు చెప్తారు, ఎక్కడో దగ్గర వెతుకుతారు. మొత్తం మీద ఎక్కడో దగ్గర ఆ వ్యక్తి భూమి మీద ఎక్కడో దగ్గర దొరుకుతాడు. కనబడలే వాళ్ళు మిస్సింగ్ అంటారు. మిస్ అయిపోయిన ఎక్కడ ఉంటాడు, భూమి మీద ఎక్కడో దగ్గర ఏదో ఏరియాలో దొరుకుతాడు, ఏదో రాష్ట్రంలో దొరుకుతాడు, ఏదో దేశంలో దొరుకుతాడు, ఏదో జిల్లాలో దొరుకుతాడు. మొత్తం మీద ఎక్కడో దగ్గర వాళ్ళందరూ కూడా దొరుకుతారు, మిస్ అయిన వాళ్ళు. అయితే ఈ లోకంలో పర్మనెంట్ గా మిస్ అయ్యారు అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వి మిస్ యూ అంటాం, ఐ మిస్ యూ అంటాం. అంటే ఈ లోపల మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోయిన అంతవరకు మన జీవితాలతో కలిసిమెలిసి మనతో పాటు ఉండి, మనతో పాటు తిని, మనతో పాటు నిద్రించి, మనతో పాటు కష్టకాల పాలు పొందులు పంచుకున్న వాళ్ళు ఒక్కసారిగా మిస్ అయిపోతే వాళ్ళందరినీ ఎక్కడ కలుసుకుంటాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునిలో మృతి పొందిన వాళ్ళందరినీ కూడా, మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఒక చోట కలుస్తారు. ఎక్కడ? పరలోక రాజ్యంలో కలుసుకుంటాం, పరదేశంలో కలుస్తాం. కనుక మిస్ అయిపోయిన వాళ్ళందరినీ కూడా రోజు మనం కలబోతున్నాం. ప్రభువులో మిస్ అయిపోయిన వారు, ప్రభువులో నిద్రించిన వారందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో పరదేశంలో మనం కనబడుతున్నాం. యుగయుగములు ప్రభువుతో మనము నివాసం చేస్తాము. దేవుని వాక్యం సెలవిస్తుంది. చేతి పని కాక దేవుని యొక్క చేతి పని అయిన 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు సెలవిస్తుంది. ఈ గుడారము శిథిలం అయిపోయింది, మీ గుడారం ఒక రోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. ఈ లోకంలో అద్దెంట్లో ఉన్నవాడు ఒక రోజున ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు పర్మనెంట్ కాదు. అలాగే మన దేహం కూడా అద్దిల్లు వలె పోల్చబడింది. మన దేహం కూడా అద్దిళ్ళతో సమానం. ఓ రోజుని ఈ దేహాన్ని మనం విడిచిపెట్టి వేరే దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. మనం చూస్తుంటాం, తిరిగిన లోకానికి వెళ్ళిపోవడం నిజమే, తిరిగిన లోకాలకు వెళ్ళిపోతారు, మరలా మనం చూడలేం. భూమి మీద వాళ్ళకి వంతు లేదంటాడు యోబు గ్రంథంలో. భూమి మీద ఎప్పటికీ వాళ్ళకి వంతు లేదు. ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, వారు ఎప్పుడు కూడా ఇంకా భూమి మీద వాళ్ళకున్న పాలు పొందులు లేవు. భూమి మీద వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకేమీ లేదు. ఒక పొగ పెట్టుకున్నారు, అసూయ పడరు అని అంటాడు ప్రసంగిలో సొలొమోను రాజు. కనుక దేవుని వాక్యంలో మనకు వ్రాయబడి ఉంది, ప్రియమైన వాళ్ళరా, మిస్ అయిపోయిన వాళ్ళు 2 స్థలాల్లో ఉంటారు. ఈ భూమి మీద మనం అన్నిట్లో చూస్తాం కదా, వార్తల్లో చూస్తాము, పత్రికల్లో చూస్తాము, కనబట్టలేదు అంటాం. కనబడాలి, ఎక్కడో దొరుకుతారు, కంప్లైంట్ ఇస్తారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, స్నేహితులు చెప్తారు, బంధువులు చెప్తారు, మొత్తం మీద ఎక్కడో దగ్గర వాళ్ళు దొరుకుతారు. అలాగే ఈ లోకంలో పూర్తిగా చనిపోయిన వారు ఎక్కడ 2 స్థలాల్లో ఉంటారు. ఒకటి నిత్యాగ్నిలో కనబడాలి, రెండవదిగా పరదేశులో కనబడాలి. కానీ పరదేశులు ఎవరు కనబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువులో నిద్రించిన వారు, దేవుని వాక్యం మరణం అని ఇక్కడ దేవుళ్ళు నమ్ముకున్న వాళ్ళు మరణం అని అనడం లేదు, కానీ నిద్రిస్తున్నాడు అంటున్నాడు. అలాగే నిద్రిస్తున్నాడు, మనం లేపడానికి వెళ్దాం అంటున్నాడు.
యేసుప్రభు నమ్మిన వాళ్ళు కూడా రోగాలు వస్తాయి. యేసుప్రభు మనల్ని ప్రేమించిన, మనం యేసుప్రభు ప్రేమించిన మరణం అనేది, రోగం అనేది లోకములో వస్తాయి. కనుక నిరీక్షణ గలవారమై మనం ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో కలుసుకుంటాము, నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ప్రియమైన వారులారా, గత 10 రోజులుగా మనం చూస్తున్నాం. మరి ప్రవీణ్ గారి కుటుంబం అవ్వచ్చు, వాళ్ళ సంఘ బిడ్డలు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, వాళ్ళతో పాటు తిరిగిన అనేక మంది అవ్వచ్చు, అంటే గుండెల్లో పిండేసినంత ఆ బాధ, ఆ విచారము, దుఃఖము చాలా ఉంది ప్రియమైన వారులారా. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, మనం వెళ్ళి వాళ్ళు వాలర్చడం కానీ, మా మాటలు వాళ్ళకి ఆదరణ ఇవ్వకపోవచ్చు, కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కంఫర్ట్ ఇస్తానంటున్నాడు, ఆదరణ ఇస్తానంటున్నాడు. కనుక ఆయనే ఆదరణకర్త. నేను వెళ్ళిన ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని దేవుని వాక్యం మనకు రాయబడింది. కనుక ఆదరణకర్త మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఏమొచ్చో తెలుసా, కంఫర్ట్ ఇస్తాడు, మనసుకు ఆదరణ ఇస్తాడు. 147వ కీర్తనలో కూడా చెప్తున్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన, వారి గాయములు కట్టువాడు ఆయనే. గుండె చెదిరిపోయిన వారిని, ఇంక దుఃఖంలో మునిగిపోయిన వారిని, ఇక నలిగిన హృదయములు గల వారు 146వ కీర్తనలో చెప్తాడు, నలిగిన వారిని విడుదల చేస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 40:29 వచనంలో కూడా మనకు రాయబడింది, కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో నలిగిపోయిన వారిని, గుండె చెడిన వారిని, మన వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు మన హృదయంలో ఎంతో గాయమవుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ గాయములు కట్టగలవాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజున ఈ విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రవీణ్ గారి కోసము, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబం కోసం, బంధువుల కోసము, ఆ సంఘ బిడ్డలు అందరి కోసము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఆయన చనిపోయినప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసిన హాస్పిటల్ బయట ఎంతమంది, వేల మందికి వచ్చేసారండి. మన రాజమండ్రి ర్యాలీ అయింది, కాకినాడలో భానుగుడి దగ్గర ర్యాలీ అయింది, ఎంతమంది, వేల మందికి వచ్చేసారు. అంటే చూసారా, మనందరూ తెలుస్తుంది, ఏం తెలుస్తుంది తెలుసా, క్రైస్తవులందరూ ఒక్కటే, మన క్రీస్తులందరూ మనందరికీ తెలుసు. ఎవరు సంఘాలు, డినామినేషన్స్ వేరే అవ్వచ్చు, సంఘాలు ఎవరు సంఘాలు అవ్వచ్చు, ఎవరు పాస్టర్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరు ఎక్కడెక్కడైనా ప్రపంచ భూమి మీద ఉన్నవాళ్ళు, క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటే, క్రైస్తవులందరూ ఒక్కటే. వాళ్ళందరికీ శిరస్సు ఎవరు, యేసు ప్రభువే ఉన్నాడు. సంఘాన్ని శిరస్సు ఆయనే. క్రైస్తవుల యొక్క మనం అందరికీ కూడా ఏకమే ఉండాలని ఆయన మరణం ద్వారా నిజమే ఎంతమంది, వేల మంది వచ్చారండి. ఇప్పుడు కూడా ఎంతమంది జనాన్ని మనం చూడలేదు. ఒక ఎమ్మెల్యే చనిపోతానే, ఒక ఎంపీ చనిపోతానే, అదే ఈ లోకంలో ప్రముఖులైన వారు పెద్ద పెద్దలు చనిపోతే అంతంత జనం వెళ్తారు. ఎంతమంది జనం వచ్చారు ఒక సేవకుడి కోసం, చూసారా. కనుక అందరికీ ఒక క్రైస్తవులు యూనిటీగా ఉండాలి. క్రైస్తవులు అందరూ యూనిటీగా ఉండి ఈ లోకంలో అనేకమైన మనమేమో వస్తున్న శ్రమల కోసం కానీ, బాధలు ఇబ్బందుల కోసం కానీ, హింస కోసం కానీ, ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి ఉండి దేవునికి ప్రార్థన చేయవారుగా ఉండాలి. ఏమైనప్పటికీ కూడా అందరూ దగ్గర చేరి అది యూనిటీగా ఉన్నప్పుడు, అది అందుకే సహోదరుల ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం మనకు రాయబడి ఉంది 133వ కీర్తనలో. అందుకే ఆ సహోదరులు, దేవుళ్ళు ఉన్న వారి సహోదరులందరూ కూడా కలిసిమెలిసి ఒక్కటిగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదము, ప్రియమైన వారు దీవెన మనకు కలుగుతుంది. కనుక నిద్రించిన వారి కోసము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు రాయబడింది. ఈ దినాన్న వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ఆ బిడ్డల కోసము, ఆ సంఘం అంతటి కోసం ప్రార్థన చేద్దాము. దేవుడట్టి ఆదరణ, ధైర్యము వాళ్ళకి దయచేయను గాక. వారికే కాదు, ఎవరైతే కుటుంబంలో వాళ్ళతో పాటు కుటుంబస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, నిజమైన ఆదరణ, నెమ్మది, సమాధానము వాళ్ళ హృదయంలో దయచేసి నిత్యమైన ఆనందము, సంతోషము, వాళ్ళ గాయములు, గుండెలో ఉన్న గాయములు తుడిచి ఆనందమును, సంతోషం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుని వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.